ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే తనకి వీక్ ఆఫ్, సో ఇద్దరం కలిసి మేము నూడిల్స్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇంట్లో. ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం, ఇంతవరకు చేసుకోలేదు. సో యూట్యూబ్లోనే యూస్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఎట్లా చేసుకుంటామో చూద్దాం. మేము ఇంతవరకు అసలు ఇంట్లో నూడిల్స్ చేసుకోలేదు కాబట్టి ఐటమ్స్ ఏం లేకుండే అన్నీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాం. దానికోసం అయితే మేము సోయా సాస్, వినిగర్, గ్రీన్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే మనం క్యారెట్, ఆనియన్, క్యాబేజీ, క్యాప్సికమ్ వీటన్నిటిని పొడవులో కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని వాటిని హీట్ చేయాలి. అవి కొంచెం మసులుతున్న టైంలో మనం నూడిల్స్ని అందులో వేసుకోవాలి. ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇద్దరి కోసం 2 పీసెస్ అంటే ఒక 2 పీసెస్ లాగా వస్తాయి అవి. ఆ 2 పీసెస్ తీసుకున్నాము సరిపోతాయి అనేసి. వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, మనకు తినేటట్టు ఉంది అనే మూమెంట్లో వాటిని మనం వడబోసుకోవాలి. వాటర్ అన్నీ వడబోసాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది, మనకి నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటిని చల్లారబెట్టాలి. మంచిగా చల్లారితేనే ఫ్రై అయితేనే మంచిగా పొడి అంటే దానికి వస్తాయి కాబట్టి చల్లారబెట్టుకోవాలి. ఆ టైంలో మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ఇట్లనే చేస్తారు కదా, మొత్తం బౌల్ని అటు ఊపుకుంటా ఇటు ఊపుకుంటా కలిపితే సగం బయటకే పడుతుంది. సేమ్ అట్లనే ఈయనకు కూడా వేయడం ఇష్టము. ఎప్పుడన్నా ఏమన్నా కలపమన్నా కూడా సేమ్ అట్లనే కలుపుతా అంటాడు. ఎందుకు అట్లా చేస్తావు, అంత సౌండ్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది అంటే నాకు ఇట్లనే ఇష్టము అని చెప్తాడు. అవి మంచిగా ఫ్రై అయినాక మనం చల్లారబెట్టుకుంటున్న నూడిల్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా. నూడిల్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులో పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, కొంచెం షుగర్, అరోమాట్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. సోయా సాస్, వినిగర్, గ్రీన్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరకు వేసేసుకుంటే ఫినిష్. యమ్మీ యమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది? వేసినావు ఎట్లయినా బాగుంటుంది అనిపిస్తుంది. వేసినావు ఎట్లయినా బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ నూడిల్స్ చూసాక మీకు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుందా, బాగుండదు అనిపిస్తుందా? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.